హలో దోస్తం, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక బ్లాక్ బస్టర్ కథ చెప్పుకోబోతున్నాం. ఒక్కసారి మీరంతా ప్రశాంతంగా ఉండి ఊహించుకోండి. తెల్లటి మంచుతో కప్పేసిన హిమాలయాల్లో మేఘాలు తాకే కొండల మధ్య మీరు రైలులో వెళ్తున్నారు. ఎడమవైపు మంచు కొండలు, కుడివైపు సుప్రసిద్ధ దేవాలయాలు, గలగల పారే నదులు, మధ్యలో మీరు, మీ రైలు, మీ సెల్ఫీలు, మీ ఆనందాలు. ఇవన్నీ నిజమేనా? మన ఇండియాలో సాధ్యమయ్యే పనేనా అని మీరు ఆశ్చర్యపోవద్దు. నిరుత్సాహం అంతకంటే వద్దు. ఇండియాలో ఒక అసాధ్యం సుసాధ్యం కాబోతోంది. చార్ధాములు, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్ళాలంటే గుండెల్లో గట్స్, బాడీలో స్టామినా కూడా కావాలి. చాలామంది ఈ సుందర ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోకపోవటానికి ప్రధానమైన కారణం వాతావరణంతో పాటు రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవటమే. చార్ధాములు వెళ్ళొచ్చిన ఎవరినైనా అడగండి, నానా కష్టాలు పడ్డామనే చెబుతారు. ఎందుకంటే ఈ చార్ధాములు అయిన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ సముద్ర మట్టానికి సుమారుగా 3500 ఎత్తులో ఉన్నాయి. కాబట్టి హిమాలయాల చలి గాలుల నుంచి ఊపిరి తీసుకోవటమే కష్టం అనుకుంటే ఇక ప్రయాణము నరకమే. అందులోనూ సరైన దారులు లేక కొండ ప్రాంతాల్లో నడుస్తూనో, గుర్రాల మీదనో, డోలీల మీదనో వెళ్ళాల్సి రావటం. కానీ ఇప్పుడు ఆ కష్టాలను తీర్చడానికి ఒక అద్భుతమైన ప్రాజెక్టు త్వరలోనే నెరవేరబోతోంది. మన భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అద్భుతం, ఒక వ్యూహాత్మక విజయం, ఎన్నో సాంకేతిక సవాళ్లను జయిస్తున్న ప్రయాణం. అదే చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు. 4 పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గురించి మీరు పూర్తిగా వింటే వావ్ అనటమే కాదు, ఒక భారతీయుడిగా మీరంతా చాలా గర్వంగాను ఫీల్ అవుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి మన భారతదేశంలోనే కశ్మీర్లోని చినాబ్ నదిపై ఈ మధ్యనే ప్రారంభమైంది కదా. చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు కూడా అలాంటిదే. దోస్తం నమస్కారం. సరిగ్గా 10 సంవత్సరాల కిందట 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం హిమాలయాల మధ్యగా గంగోత్రి నుంచి కేదార్నాథ్ వరకు 327 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించాలనుకోవటం. దీని బడ్జెట్ సుమారుగా 50,000 కోట్లు. ఈ 327 కిలోమీటర్ల రైల్వే లైన్ ఎలా ఉంటుందో తెలుసా? హిమాలయాల కొండలు, గలగల పారే నదుల మధ్య 61 సొరంగాలతో, 59 బ్రిడ్జీలతో, నదుల పక్కనే 60 కిలోమీటర్ల రైల్లోనే ప్రయాణం. ఒక్కసారి ఊహించుకోండి, 327 కిలోమీటర్ల పాటు సాగే ఈ రైలు ప్రయాణంలో 85% అంటే సుమారుగా 279 కిలోమీటర్లు రైలు సొరంగాల్లోనే వెళుతుంది. ప్రపంచంలోనే ఇదొక అద్భుతం, సాహసం అనే చెప్పాలి. దేవప్రయోగ్ నుంచి లచ్మోలి మధ్యన 15 కిలోమీటర్ల అతి పెద్ద రైల్వే సొరంగాన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద 10వ రైల్వే సొరంగం ఇది. మొత్తంగా ఇది రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు, హిమాలయాల గుండెల్లో రాగం కొట్టినట్టు మన భక్తుల విశ్వాసాన్ని, మన దేశ భద్రతను రైలు పట్టాల మీద నడిపించే ఒక మహత్తర ఘట్టం కూడా. మన దేశం యొక్క గుండె చప్పుడు, భక్తుల డ్రీమ్ ప్రాజెక్ట్ చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు. ఈ రైలు ప్రాజెక్టు కేవలం భక్తులను దేవాలయాల దగ్గరకు తీసుకువెళ్ళటం మాత్రమే కాదు, టూరిజం, హోటళ్ళు, ఇన్ఫ్రా, పవర్ ప్రాజెక్టులు, రైల్వే ఇలా సుమారుగా 50,000 నుంచి 80,000 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించబోతోంది. మొదటి దశలో ఋషికేశ్ నుంచి కర్ణప్రయోగ్ వరకు 125 కిలోమీటర్ల రైల్వే లైన్ను చాలా వేగంగా నిర్మిస్తున్నారు. 16,200 కోట్ల రూపాయలతో ప్రారంభమైన మొదటి దశ ప్రాజెక్టు ఇప్పటి వరకు సుమారుగా 70% పైగా పూర్తయిపోయింది. 12 స్టేషన్లు, 35 వంతెనలు, 17 టన్నెల్స్,
మొదటి దశలో ఉంటాయి. ఈ 125 కిలోమీటర్లలో 104 కిలోమీటర్లు సొరంగాల్లోనే రైలు వెళుతుండటం, చాలా చోట్ల రైలు 180 డిగ్రీల కోణంలో ప్రయాణించటం వల్ల ప్రయాణికులు ఒక అద్భుతమైన అనుభూతికి లోనవుతారు. ఈ రైల్లో కిటికీల పక్కన సీట్లలో కూర్చున్న ప్రయాణికుల ఆశ్చర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిజానికి 2024వ సంవత్సరానికే మొదటి దశ ప్రాజెక్టు పూర్తి అవ్వాల్సి ఉన్నప్పటికీ కరోనా రావటం, హిమాలయాల సొరంగాలు తవ్వటంలో ఏర్పడుతున్న ఇబ్బందుల వల్ల మొదటి దశ ప్రాజెక్టును 2026 చివరకు పూర్తి చేయబోతున్నారు. రెండో దశలో కర్ణప్రయోగ్ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ కలుపుతూ సోన్ ప్రయోగ్ వరకు, మూడో దశలో రిషికేశ్ నుంచి గంగోత్రి, యమునోత్రి కలుపుతూ ఉత్తర కాశీ వరకు 2030 నాటికి మూడో దశ పూర్తయిపోతుంది. ఈ రైలు ప్రయాణంలో మనం ప్రకృతిని కళ్ళతో మాత్రమే కాదు, హృదయంతోనూ అనుభవిస్తాము. చార్ధామ్ రైల్వే మార్గంలోనే మనకు రిషికేశ్లో గంగా హారతి, దేవప్రయోగ్లో భగీరథి, అలకానంద నదుల సంగమం, శివపురిలో రివర్ రాఫ్టింగ్, ప్రకృతి అందాలతో కనులు తిప్పుకోలేని శ్రీనగర్, రుద్రప్రయోగ్, కర్ణప్రయోగ్ మన జీవితం ధన్యం అనిపిస్తుంది. ప్రతి ప్రయాణికుడి హృదయంలో ఒక్కొక్క స్మృతి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎందరో వృద్ధులు, భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆ కేదారనాథుడిని చూడాలని ఎన్నో కలలు కంటుంటారు. ఇప్పుడు ఆ కలల పట్టాల మీద పరిగెత్తేలా చేస్తున్నదే ఈ చార్ధామ్ రైలు ప్రయాణం. ఎందరో జీవితాల్లో ఒక స్ఫూర్తిని నింపబోతోంది. ఈ రైలు మార్గంలోనే గంగా, భగీరథి, అలకానంద, పిండార్ నదుల పరవళ్ళు చూడొచ్చు. నదుల శబ్దం, మంచు తాకిడి, హిమాలయాల గాలి చప్పుడు అన్నీ కలిసిపోయి మన ఆత్మకి నిమ్మరసం తాగించినట్టు ఉంటుంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే చార్ధామ్కు వెళ్ళాలంటే అబ్బో, ఒకప్పుడు సినిమా హీరోలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇరుకైన గతుకుల రోడ్లు, కొండ చర్యలు విరిగిపడటం, మంచు, బస్సుల్లో ఒక్కొక్కసారి సీటు కూడా దొరికేది కాదు. అయినా మన జనాలు ఆగేవాళ్ళ? గుడి ముందు నిలబడి ఏదైతేనేం కేదారనాథా, నీ దర్శనం చేసేసుకున్నాం అని కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు. జీవితంలో మరిచిపోలేని అద్భుతమైన ఫీలింగ్ అది. చార్ధాములకు వెళ్ళటానికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రయాణానికి మంచి సమయం. వేసవి ఏమాత్రం వేడిగా ఉండదు. చలికాలంలో -డిగ్రీల వరకు తగ్గిపోతుంది. వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడటం వంటి భయాలు ఉన్నప్పటికీ నిజానికి కొంత రిస్క్ చేసైనా వర్షాకాలంలో వెళితేనే నిజమైన హిమాలయాల పిలుపు ఎలా ఉంటుందో తెలిసేది. కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు మే మొదటి వారంలో ప్రారంభమై అక్టోబర్ నెలాఖరు వరకు, యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు ఏప్రిల్లోని అక్షయ తృతీయ రోజున ప్రారంభమై దీపావళి తర్వాత రోజు వరకు కొనసాగుతాయి. హిందూ క్యాలెండర్ను బట్టి దేవాలయాల ప్రారంభం, ముగింపు ఉంటుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని విధంగా చార్ధామ్ రైల్వే ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. భారత భక్తి, భారత శక్తి, భారత భవిష్యత్తు ప్రతి భారతీయుడికి భవిష్యత్తు పట్ల ఒక కొత్త ఆశను కలిగించబోతోంది చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్. మన దేశ భద్రతా కోణంలో చూసిన ఈ ప్రాజెక్టు మనకు ఎంతో కీలకం. కర్ణప్రయోగ్ నుంచి చైనా సరిహద్దు మనా పాస్ వరకు 200 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అవసరమైతే మన సైనిక దళాలు సరిహద్దులకు త్వరగా, వేగంగా చేరేలా ఈ రైల్వే ప్రాజెక్టు ఉపయోగపడబోతోంది. ఒక్కసారి ఈ రైలు ట్రాక్ మీద పరిగెత్తటం మొదలు పెడితే హిమాలయాల్లో భగవంతుడి గుండె చప్పుడు వినిపించటం ఖాయం. జై హింద్, జై చార్ధామ్. అన్నట్టు మీకు మాట, జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సావిత్రి గురించి మీరు చాలా వీడియోలతో పాటు మహానటి సినిమా కూడా చూసే ఉంటారు.
సావిత్రి గురించి ఇప్పటి వరకు మీకు తెలియని చాలా విషయాలతో మన ఛానల్లో ఒక వీడియో ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంచుతున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. జీవితం విలువ ఏంటో మీకు బాగా తెలుస్తుంది. దోస్తం, ధన్యవాద్.